స్ఫూర్తియం. ప్రాక్టికల్ ఫిలాసఫీ అనేది గురువుగారి మోటో. ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీ అనే అంశంపై శ్రీ జి ప్రతాప్ గారు, రిటైర్డ్ జనరల్ మేనేజర్, కోల్ ఇండియా లిమిటెడ్, వారి యొక్క ప్రసంగం విందాం మనం. స్ఫూర్తియం. స్ఫూర్తి అండి, అందరికీ స్ఫూర్తి. ఏక ఏవ పరో బంధుః విషమే సముపస్థితే నిస్పృహః కరుణా సింధుః తస్మై శ్రీ గురవే నమః. పూర్ణ గురుదేవులు, ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్ శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి పాద పద్మములకు ప్రణామాలు సమర్పించుకుంటూ, వారి దివ్య ఆశీర్వాదాలతో, వారి అనుమతితో ప్రాక్టికల్ ఫిలాసఫీ అంటే ఏమిటో మనం డిస్కస్ చేద్దాం. నేను మొదట్లో ప్రారంభంలో ఇప్పుడు 2000లో జాయిన్ అయ్యాను. ఈ ఇన్స్టిట్యూట్ గురుగారి దగ్గరికి ఫస్ట్ టైం వచ్చాను. 99 ఎండింగ్లో 2000లో వచ్చాను. ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీ అనే శబ్దం ఒక 2-3 సంవత్సరాల తర్వాత నాకు వినబడింది. ఆ తర్వాత నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉండేది. ఏమిటి ప్రాక్టికల్ ఫిలాసఫీ? ప్రతి ఫిలాసఫీ కానీ ప్రాక్టికల్ ఫిలాసఫీ, ఈ ఫిలాసఫీ ఉంటుందని నాకు అర్థమయ్యేది కాదు. అయితే పూర్ణ గురుదేవులు ఒకసారి ఒక వర్డ్ యూజ్ చేశారండి, స్పెక్యులేషన్స్ అన్నారు. ఇవన్నీ ఏమన్నారండి? స్పెక్యులేషన్స్ అన్నారు. స్పెక్యులేషన్స్ అంటే ఏమిటి నాకు అర్థమైంది. అమ్మో, ఇంకొకటి ఉందన్నమాట. ఇంతవరకు చెప్పిన సిద్ధాంతాలలో ఏదో ఒకటి ఉంది ప్రాక్టికల్ కానిది. వాటిని ఏమన్నారు గురుదేవులు? స్పెక్యులేషన్స్ అన్నారు, ఊహాగానాలు అన్నారు. చూద్దాం మరి ఏమిటి ఆ ఊహాగానాలు, ఎలా జరిగి ఉంటాయి. అది అర్థమైందో మనకు ప్రాక్టికల్ ఫిలాసఫీ చక్కగా అర్థమవుతుంది. అది నా భావన. ఒక బేసిక్ నూతనంగా వచ్చిన భక్తులకి ఏం చెప్పాలంటే, వాళ్ళు ఒక సిద్ధాంతాలను అర్థం చేసుకొని వచ్చారు. మనం ఏమంటున్నాం? గురుగారుది ప్రాక్టికల్ ఫిలాసఫీ అని చెప్తున్నాం. మరి దానికి దీనికి భేదం చేయాలంటే ముందు వారికి తెలిసిన సిద్ధాంతాలు ఏమిటో, అవి స్పెక్యులేషన్స్ ఎలా అవుతాయో ఆ వివరణ మనం ఇచ్చామనుకోండి, మనకు బాగుంటుంది, వారికి చక్కగా గురువుగారి ఫిలాసఫీ అర్థమవుతుంది. ఓకే, సైన్స్ని తీసుకుందామండి. విజ్ఞాన శాస్త్రం వారు ఏం చెప్తారు? మ్యాటర్ బేస్డ్ థియరీస్ చెప్తారు. మ్యాటర్ అసత్యం, టెంపరరీ. ఈ టెంపరరీ సిద్ధాంతం నుంచి ఎక్కడికి వెళ్ళాలండి? పర్మనెంట్ సిద్ధాంతం. పరమాత్ముడు, సుప్రీం సోల్ అనేది పర్మనెంట్. మీరు ఇక్కడ అన్వేషణ చేస్తుంది ఎక్కడండి? పదార్థాన్ని నుంచి పంచజ్ఞానేంద్రియాల ద్వారా చేస్తున్న విషయం. ఈ మ్యాటర్ బేస్డ్ థియరీస్ నుండి వారు ఎనర్జీ బేస్డ్ థియరీస్ కూడా కొంచెం స్టార్ట్ చేశారు. న్యూటన్ చేసిన సిద్ధాంతాన్ని ఐన్స్టీన్ గారు ఏమంటారు? ఇది ఇక్కడ అన్వయం కాదండి అంటారు. ఐన్స్టీన్ గారే 2 థియరీలు తీశారు, జనరల్ రిలేటివిటీ థియరీ, స్పెషల్ రిలేటివిటీ థియరీ. ఒకటి ఆకాశానికి, ఒకటి భూమిపైన ఉంటుందంటారు. ఇలా ఒక సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చిన సైంటిస్ట్ ఏం చేస్తాడండి? మాడిఫై చేస్తాడు. ఎందుకు చేశాడు మరి? ఆయనకు పంచజ్ఞానేంద్రియాలున్నాయి, ఈయనకు పంచజ్ఞానేంద్రియాలున్నాయి. అయితే ఇన్స్ట్రుమెంటేషన్లో మార్పు వచ్చింది, థాట్ ప్రాసెస్లో మార్పు వచ్చింది. సో సైన్స్ యాక్సెప్ట్స్ సమ్ న్యూ థింగ్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ సంథింగ్. కాకపోతే గురుదేవులు అన్నారండి, మనం మొన్న వారు మొదటి రోజు మనకు పంపించిన మెసేజ్లో ఏమన్నారు? సైన్స్ దానికి అదే గొప్ప అనుకుంటోంది, శాస్త్రాలన్నీ వాటికి అవే గొప్ప అనుకుంటుంది. అందులో ఉన్న యాడమెన్సీ బాగాలేదు, క్రిటిక్గా చూడాలి. అవి కరెక్ట్గా చెప్పట్లేదు, అవి మార్చి చెప్తున్నాయి, అవే గొప్పవి అనుకుంటున్నాయి. అవి చెప్పింది అదే ఫైనల్ అనుకుంటుంది. ఇంకోరు చెప్పేదాన్ని వారు ఒప్పుకోవడానికి లేరు, సిద్ధంగా లేరు.
అలాగే మనం ఎప్పుడైతే మతంకి వెళ్తామో మతం గురించిన సిద్ధాంతాలు ఎలా ఉంటాయి, అక్కడ ఊహలే ఉంటాయండి. సైన్స్లో ఏముంది, మొట్టమొదటి ఊహ ఏమిటి, ఎర్త్ ఈజ్ ఫ్లాట్ అన్నారు. ఎవరైతే ఫ్లాట్గా లేదు రౌండ్ ఉంటుంది గ్లోబ్గా ఉంటుందన్నవాడిని హ్యాంగ్ చేశారు, చంపించారు. అలాగే మతంలో ఏమైంది, గురువారు ఏం చెప్తారండి, దేవుడి గురించి నిర్వచనం చెప్తూ వారి గ్రంథంలో అక్కడ ఉన్నది ఏమిటి, నిరాకార నిర్గుణ దివ్యత. మనం దేవుడు అని నిర్వచనం దేనికి ఇచ్చాం, సాకార సగుణాన్ని. నిరాకార నిర్గుణ దివ్యతను సాకార సగుణంలో చూడడాన్ని, అర్థం చేసుకోవడాన్ని దేవుడు అని మనం అనుకుంటున్నాం. అంటే దేవుడును కల్పన చేశాం కదండి, ఊహించామే కదండి. మన అవసరం కొరకు దేవుడు మనం నిర్మించాడో సృష్టించాడో తెలియదు, కానీ మనం మన అవసరాల పూర్తి కొరకు దేవుడిని సృష్టించుకున్నామని పూర్ణ గురుదేవులు అనేకసార్లు చెప్పారు. అంటే ఒక స్పెక్యులేటివ్ కాన్సెప్ట్ నుండి ఆ భగవంతుడు చేసే మిగతా అన్నీ ఎలా ఉంటాయండి, మరి ఆయన ఆ స్పెక్యులేషన్, ఆ ఊహాగానాన్ని సమర్థించడానికి కొరకై అనేక పురాణాలు వచ్చినాయి, అనేక స్టోరీలు వచ్చినాయండి. దేవతలు కూడా పెళ్లి చేశారు, వాళ్ళకు కూడా పిల్లలు వచ్చారు, వాళ్ళకు కూడా అనేకమైన చక్కటి కథలు రాశారు. ఒక రైటర్ మంచి పట్టుందండి భాష మీద, ఒక సింగర్ మంచి పట్టుందండి పాడడం మీద. ఈ ఇద్దరు కలిస్తే ఏమవుతుందండి, అసత్యాన్ని సత్యం రుజువు చేయగలరు చక్కగా. మనం ఆ పాట విన్నామనుకోండి, కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఇలాంటి ఎన్నో పాటలు ఉన్నాయి, ఏమిటి దాని మీనింగ్ లేదు. ఇలా ఏ అసత్యాన్నైనా ఏ విషయాన్నైనా మాటి మాటికి చక్కగా పాండిత్యంతో శ్రావ్యంగా చెప్పామనుకోండి, సత్యం అయిపోతుంది. ఇలా ఎన్నోసార్లు జరిగాయి. అందులో ఒకటి స్వర్గ నరకాలు తీసుకుందాం. మతం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందండి, స్వర్గ నరకాల భయంతో మనుషులను ఆకట్టుకుంటారు. దీని మీద ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, నాగ్పూర్లో ఏమైందో మీరు ఆశ్చర్యపోతారు. నేను ఇది ఆశ్చర్యపోయాను. మా ఇంటి దగ్గరలో ఒక చేను ఉందండి, 4-5 ఎకరాల చేను, ధ్యానప్రస్థానికి దగ్గరలో. అక్కడ అందరు తెల్ల దుస్తులు మనలాగా వేసుకొని వెళ్తున్నారు. పెద్ద టెంట్ వేశారు. ఏమిటయ్యా ఏం జరుగుతుందంటే, స్వామీజీ వచ్చారండి అంటూ. ఏం చెప్తారు స్వామీజీ అంటే, ఈ జన్మలో ఏమీ చేయలేము, జరిగిందేదో జరిగిపోయింది, వచ్చే జన్మను బాగా చేయడానికి స్వామీజీ గారు మమ్మల్ని అందరినీ పిలుస్తారు ఇక్కడికి. ఏం చేస్తారు, ఏమీ లేదు, వారికి మొక్కాలి మనం, రోజు ఒక ప్రవచనం ఇస్తారు, ఫ్రీ భోజనం దొరుకుతుంది, అంతా ఫ్రీ. మరి డబ్బులు ఎవరు ఇస్తారు అన్నాను. డబ్బులు లేదు సార్, మేము వచ్చే ముందు మా ప్రాపర్టీ అంతా అమ్ముకొని వచ్చేస్తాం, మా పిల్లలకి అందరికీ సెటిల్ చేసేసాం, పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, మా షేర్ ఏదో తీసుకొచ్చుకుంటాం, స్వామీజీకి ఇస్తాం, చనిపోయేంత వరకు వారితోనే ఉంటాం. ఎంతమంది ఉన్నారండి, ఇలా 2000 మందిని స్వామీజీ పోషిస్తున్నాడు. స్వామీజీ నాగ్పూర్లో ఒక నెల ఉంటాడు, మరోసారి 15 రోజులు ఇంకో దగ్గరికి వెళ్తాడు. ఆయనకు డొనేషన్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఏమిటండి, ఈ జన్మలో మాత్రం ఏమీ చేయలేడు స్వామీజీ. ఏం చేయగలడు, వచ్చే జన్మను మాత్రం బాగా చేయగలడు. చూడండి ఏంటంటే, ఇది వాస్తవం అంటారా కాదంటారా, ఊహాకల్పన కాదండి. ఇలాగే నడుస్తోంది స్పెక్యులేటివ్ ఫిలాసఫీస్. ఇలాగే మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి, ఒక పచ్చి అబద్ధాన్ని 100 సార్లు మాటిమాటికి శ్రావ్యంగా చెప్పారనుకోండి, మాటిమాటికి చెప్పారనుకోండి, అది నిజమవుతుంది. స్పెక్యులేషన్స్ మతంలో చాలా చాలా ఉన్నాయి. స్వర్గ నరకాల గురించి అలాగే చెప్పారు, మనసు గురించి అలాగే చెప్పబడింది, దేవుడి గురించి అలాగే చెప్పబడింది. దేవుడు చేయవలసిన పనులు, చేసిన పనులు కూడా, చేయబోయే పనులు కూడా దేవుని కారుణ్యం. ఏంటంటే, ఎన్ని పాపాలన్నీ చేయండి మీరు, ఒకవేళ భగవంతుని పూజించారో ఆ పాపాలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, స్వర్గానికి వెళ్ళిపోతారు. ఇంకా మంచి పనులు చేశారనుకోండి, ఇంకేదో అవుతుంది. ఇలాంటివి చెప్తారు గురుదేవులు. చెప్తారు స్వర్గ నరకాలు సత్యమైతే సరే ఒప్పుకుందాం, పాపం చేసాం నరకం వచ్చిందండి, మంచి చేసాం పుణ్యం వచ్చింది, పుణ్యం ద్వారా మనకు మంచి పని చేస్తే స్వర్గం వస్తుంది. స్వర్గం అనుభవించాము, నరకాన్ని అనుభవించాము, ఆ తర్వాత ఏం కావాలి మరి, అందులోనే సూచింపబడ్డా మోక్షం రావాలి కదా, రాదు. ఏమొస్తుందంట, మళ్ళీ పునర్జన్మ వస్తుందంట. అదేమిటండి, పాపం చేశాము, నరకం వచ్చింది, నరకం తర్వాత మోక్షానికి వెళ్ళాలి, పునర్జన్మకు రావాలి. దానికి జవాబు ఉండదు. ఏదో చెప్తారు, జైలుకి వెళ్తారు కదా, తప్పు చేసి మళ్ళీ వస్తారు కదా, వెంటనే అక్కడ ఏదో కాదు కదా అని ఏదో జైలుకి వెళ్ళినట్టు అని చెప్తారు. ఇలా అనేక సంభాషణల్లో ఒక అసత్యాన్ని సపోర్ట్ చేయడానికి, మనం చిన్నప్పుడు నేను చాలా చేసేవాడిని.
మనం అందరం చేస్తూ ఉంటాం. ఒక అబద్ధాన్ని సపోర్ట్ చేయడానికి ఏం చేయాలండి? చక్కటి ఇంకొక అబద్ధాన్ని ఆడాలి. ఆ అబద్ధాన్ని సపోర్ట్ చేయడానికి ఇంకొక అబద్ధం ఆడాలి. కట్టుకథలన్నీ ఉన్నాయన్నమాట. ఇలాగే భగవంతుని గురించి, భగవంతుని లీలల గురించి. భక్తి మంచిది కాదనట్లేదు. నారద భక్తి సూత్రాలు చక్కగా ఉంది. భక్తి అంటే ఏమిటో దాన్ని మార్చుకొని, స్వార్థపరుల కొరకు మార్చుకొని చక్కటి లెక్చర్స్ ఇచ్చారు ఈసారి. చక్కగా డాక్టర్ బాలాజీ గారు చెప్పారు, డాక్టర్ రామారావు గారు చెప్పారు ఈ విషయాలు కొన్ని. స్పెక్యులేటివ్, ప్రాక్టికల్ గురించి ఈ శబ్దాల్లో చెప్పలేదు వారు వేరే చెప్పారు. అది కొంచెం రిపీట్ అవుతూ ఉంటుంది. ఇలాగే ధర్మం అంటే మతం, దేవుడి లీలలు, దేవుడిచ్చే మరణానంతర మోక్షం, ఈ విషయాలన్నీ ధర్మానికి సంబంధించింది, మతానికి సంబంధించింది. అందులో ఎలాంటి సత్యం లేదని గురు విశ్వస్ఫూర్తి వారు చెప్తారు. ఎందుకంటే అన్నీ అవకతవకలు ఉన్నాయి అందులో. ఇక ఆధ్యాత్మిక క్షేత్రానికి వద్దాం. వారు ఏం చెప్తారు? ఎప్పుడైతే మతం గాడ్ బేస్డ్ థియరీస్ చెప్తుందో, ఒక ఊహా కాల్పనిక సిద్ధాంతాలను చెప్తుందో, దానికి సంబంధించిన అన్ని ఊహలే ఉంటాయో, సత్యమేమీ ఉండదో, ఉన్న ఏ కొద్దిగానో ఉంటుందో, ఆధ్యాత్మికత సోల్ బేస్డ్ థియరీస్ చెప్తుంది. ఏం చెప్తుందండి? ఆత్మకు సంబంధించిన, ఆత్మను కేంద్రంగా పెట్టుకొని చేసే సిద్ధాంతాలు, సూత్రాలు, వివరణలు, కథలు చెప్తుందన్నమాట. మళ్ళీ అందులో తిరకాసు ఉందండి. ఆత్మ సర్వాంతర్యామి, అదే భగవంతుడు, అదే చక్కటి పురాణాల్లో కూడా ఉపనిషత్తులు కూడా చక్కటి స్టోరీస్ ఉన్నాయి. ఇంద్రసభలో అనంట ఒక వెలుగు కనిపించిందండి. ఆ వెలుగు ఎవరికి అర్థం కాలేదు. అయితే వాయుదేవుడిని అడుగుతాడు, ఎవరో తెలుసుకొని రమ్మంటాడు. నువ్వు దాన్ని కదిలించగలవో చెప్పమంటారు. వాయుదేవుడు కదిలించలేడు ఆ వెలుగును. అదేమిటి? అగ్నిదేవుడికి చెప్తారు, ఇలా పంచభూతాలకు చెప్తారు. పంచభూతాలు ఏమి చేయలేరు. అప్పుడు దాన్ని అడుగుతారు, ఏమిటి నువ్వు అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఆత్మను, వీటన్నిటికీ శక్తినిస్తున్నాను అంటే. ఆత్మ అంటే ఏమిటి? సంథింగ్ సుప్రీం ఎనర్జీ దెన్ ద గాడ్స్. అది మనలో ఉంది. మోక్షం అనేది ఎప్పుడు వస్తుంది? ఈ ఆత్మ ఆ ఆత్మలో కలిసిపోవాలి. మళ్ళీ ఒక కాన్సెప్ట్, అరే ఈ ఆత్మ ఉంది కదా మీలో, మరి శక్తులు కూడా ఉండాలి, ఆత్మకున్న శక్తులను ఇందులో రావాలి కదా. లేదు ఇందులో జీవాత్మ ఉందని చెప్తారు. మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ కంప్లీట్గా క్రియేట్ చేసింది ఆధ్యాత్మికతలో చక్కగా చేశారన్నమాట. అనేక స్టోరీల ద్వారా చెప్పారు. నచికేతోపాఖ్యానంలో యముని ధర్మరాజుని కూడా పెట్టారు. అక్కడ యమధర్మరాజు ఉన్నాడని, అతను ఏదో చెప్పాడని, ఇవన్నీ కథలు చెప్తారండి. ఉపనిషత్తులు కూడా అలాగే చెప్పారు. అవి తప్పనట్లేదు, అందులో ఉన్నదంతా జ్ఞానం చక్కగా ఉంది. కాకపోతే నిజమైన సత్యాలు లేక ఊహాగానాలు కూడా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అందుకని జీవాత్మ, ఆత్మ, పరమాత్మ గురించిన కంప్లీట్ కన్ఫ్యూజన్తో ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము ఇలాంటి ఎన్నో వచ్చాయండి. ఎందుకంటే ఉన్నది అక్కడ ఒకటే. అయితే మరి విశిష్టాద్వైతం, అద్వైతం ఇవన్నీ ఎందుకు రావాలి? గురుగారు చక్కగా చెప్తారు, ఈ యాంగిల్తో చూస్తే ఇది అద్వైతం, ఈ యాంగిల్తో దాన్ని అర్థం చేసుకుంటే ఇది ద్వైతం. వారు క్లియర్గా చెప్పారు. మళ్ళీ ప్రాక్టికల్గా చెప్తారండి. అక్కడ ఉన్న కన్ఫ్యూజన్ అంతా ఒక్క వాక్యంలో తీసేశారు. గ్రంథాలు చదివితే మనకు చక్కగా తెలుస్తుంది. ఇలా సైన్స్ కానీ, మతం కానీ, ఆధ్యాత్మికత, ఇంతవరకు వచ్చిన ఆధ్యాత్మికత కానీ, అందులో ఉన్న లోపాలను అక్కడక్కడ అనేక గ్రంథాల్లో గురు విశ్వస్ఫూర్తి వారు చక్కగా వివరించారు. మరి గురు విశ్వస్ఫూర్తి గారు వివరించింది ఏమిటి? ఏ విషయాలు చక్కగా వివరించారు? 9 అవి ఉన్నాయి, మీ స్క్రీన్పై వస్తుంది చూడండి. 9 విషయాలు వస్తూ ఉంటాయి. గురు విశ్వస్ఫూర్తి గారు ఏమేమి విషయాలు వివరంగా వివరించారో మీకు చెప్తాను. ఒకటి సృష్టి రహస్యం. కొందరు అంటారు బిగ్ బ్యాంగ్, సైన్స్ అంటుంది బిగ్ బ్యాంగ్, మతం అంటుంది దేవుడు సృష్టించాడని. గురు విశ్వస్ఫూర్తి గారు ఏమంటారు? అక్కడ ఉన్నది విశ్వమాత. అక్కడ చూడండి చక్కగా ఉంది, అక్కడ విశ్వమాత, మదర్ యూనివర్స్. అక్కడ ఉన్నది ఏమిటి? ప్యూర్ ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్. అక్కడ నుండి ఎవాల్వ్ అయ్యేది ఏమిటి? ఎమిట్ అయ్యేది ఏమిటి? విశ్వశక్తి ఎమిట్ అవుతుంది. ఆ విశ్వశక్తి నుండి తర్వాత వచ్చిన పరిణామ సిద్ధాంతం ప్రకారంగా పదార్థంగా మారింది, పదార్థం జీవ పదార్థంగా మారింది, జీవ పదార్థం నుండి ఈ స్పేసీస్ అన్ని వచ్చినాయి, మనం కూడా వచ్చినామని వివరణాత్మకంగా చెప్తారు. అది ఒక అరగంట మనం చదువుకోవచ్చు దాన్ని. అలాగే
కింద నుండి మరి సాధన చేస్తే ఏమవుతుందంట, జీవాత్మ నుండి అంతరాత్మ అవేర్నెస్ వస్తుంది, తర్వాత ఆత్మ అవేర్నెస్ వస్తుంది, అలా స్పిరిచువల్ సోల్, డివైన్ సోల్, అలా సుప్రీం సోల్, విశ్వమాత లెవెల్. గురు విశ్వస్ఫూర్తి గారు ఎక్కడ ఉన్నారండి? వారి తపస్సు ద్వారా, వారి సాధన ద్వారా, వారి కృషి ద్వారా విశ్వమాత లెవెల్, వారి జీవాత్మను పరమాత్మ లెవెల్ వరకే కాదు, మదర్ న్యూక్లియస్ స్థానంలో ఉన్నారు వారు. అయితే మనం అనుకుంటాం, సరేనండి మీ గురువు గారి గురించి మీరు గొప్పలు చెప్పుకుంటారు, ఎవరి గురువు గారి గురించి వారు గొప్పలు చెప్పుకుంటారు కదా, అంతే ఉంది, దాని ప్రూఫ్ ఏమిటి అని అడుగుతాం. అంతే కదా, ఎవరైనా అడుగుతారు, ప్రూఫ్ ఏమిటి? గురు విశ్వస్ఫూర్తి గారు విశ్వమాత లెవెల్లో ఉండి అన్ని విషయాలు చెప్తున్నారు, దాన్నే మీరు 9th డైమెన్షన్ అంటారు, కొందరు 10th డైమెన్షన్ అంటారు. నేను ఒక్క విషయం చెప్తానండి. సరే, ఆ డైమెన్షన్స్ మనకు అర్థం కావు, ఎందుకంటే మనం చాలా చిన్నవాళ్ళం, ఇప్పుడే సాధన చేస్తున్నాం. అర్థం చేసుకోవడానికి గురు విశ్వస్ఫూర్తి గారు నాగ్పూర్లో ఒక విషయాన్ని చెప్పారు. సార్, మీరు మీడియం ద్వారా మీడియం అంటారు కదా, మాకేం అర్థం కావట్లేదు, అది ఏందో అంటుంటారు, అది ఎంటర్ అవుతా అంటారు, అది ఎంటర్ కానంటారు. అంటే ఒకరోజు ఈ విషయాన్ని వివరిస్తూ వారు ఏం చెప్పారంటే, 5 జ్ఞానేంద్రియాలంటే మీకు తెలుసా అన్నారు. తెలుసు సార్, కన్ను, ముక్కు, చెవి ఇవే కదా. 6వ జ్ఞానేంద్రియం కూడా ఉంటుంది తెలుసా అన్నారు. ఈ 6వ జ్ఞానేంద్రియం ద్వారా చెప్పే విషయాలు ఎలా ఉంటాయి? ఎదుటివారు ఏం ఆలోచిస్తున్నారో చెప్పగలం, ఎక్కడో జరుగుతున్న విషయాలు కూడా అనుభవానికి వస్తాయి. ఈ 6వ జ్ఞానేంద్రియానికి ఒక ప్రశ్న ఇచ్చామనుకోండి, మొత్తం వెతుకుతుంది, అదే జవాబు చెప్తుంది. అలాగే కాదు, 6వ జ్ఞానేంద్రియం కాదు, ఈ బ్రెయిన్ ద్వారా 7వ జ్ఞానేంద్రియాన్ని కూడా డెవలప్ చేయొచ్చు అని చెప్తారు. 7 కాదు, 8, 9, ఇలా 8, 9వ జ్ఞానేంద్రియం ఓపెన్ అయితే యూ కెన్ పుట్ ఏ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అని చెప్పారు. మేము ఆశ్చర్యపోయామండి ఆ లెక్చర్లో. మన సోలార్ సిస్టంలో ఒక ప్లానెట్ని యాడ్ చేయొచ్చంట. 8వ జ్ఞానేంద్రియం అలా 9వ జ్ఞానేంద్రియం అవే ఓపెన్ అయినాయంటే. ఇలా సాధన ద్వారా, వారి తపస్సు ద్వారా వారు ఏం చేశారట, 9 జ్ఞానేంద్రియమే కాదు, 10వ జ్ఞానేంద్రియం, 11వ జ్ఞానేంద్రియం, 27 జ్ఞానేంద్రియాలు ఈ బ్రెయిన్ ద్వారా డెవలప్ చేసుకోవని చెప్తారన్నమాట గురుదేవులు. 27 సెన్సెస్ కెన్ బి డెవలప్డ్ త్రూ దిస్ బ్రెయిన్. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బాబాలు, దేవుడు అని చెప్పుకునే వాళ్ళు, వీళ్ళంతా 6వ జ్ఞానేంద్రియం ఓపెన్ కాగానే నేను దేవుణ్ణి అయిపోయానని చెప్పుకుంటున్నారు. మరి ఢిల్లీ వెళ్ళామండి, ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత 10 మంది వెళ్ళొచ్చారు. ఢిల్లీ గురించి సరిగ్గా చెప్పాలి కదా, ఒక్కొక్కరు చెప్తున్నారు. అంటే ఢిల్లీని చూడనట్టో, ఢిల్లీ అర్థం కానట్టో ఉంటుందన్నమాట. గురు విశ్వస్ఫూర్తి గారు 27వ జ్ఞానేంద్రియం సుప్రీం సోల్ లెవెల్ కాన్షియస్నెస్ ఉండి దాంతో విశ్వమాత స్వరూపులయ్యి ఈ విషయాలు మనకు చెప్తున్నారు. ఇప్పుడు డైమెన్షన్స్ అర్థం కాని వాళ్ళు ఏం చేయాలండి, 27 జ్ఞానేంద్రియాల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దాని కొరకు 6వ జ్ఞానేంద్రియం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. అప్పుడు గురు విశ్వస్ఫూర్తి వారి 27 జ్ఞానేంద్రియాల ప్రభావం దాటి దాని శక్తులు మనకు అర్థమవుతాయన్నమాట. అంతేకాదు, సృష్టి ఎలా ప్రారంభమైందో చెప్పడమే కాకుండా వారు స్వర్గ నరకాల గురించి ఇప్పుడు చెప్పాను కదండి, వివరించారు. స్వర్గం లేదు, పాడలేదు, నరకం లేదు, ఏమీ లేదండి. నేను అనుభూతి చెంది చెప్తున్నాను. ప్రాక్టికల్ ఫిలాసఫీ అంటే ఏమిటండి? అనుభూతి చెంది చెప్పుతున్న విషయాలను ప్రాక్టికల్ ఫిలాసఫీ అంటారు. అయితే దీన్ని సూక్ష్మంగా చేయడం, ఇంకా సూక్ష్మంగా చేశారు ఒక లెక్చర్లో గురువుగారు వారి ప్రసంగంలో. చేసిందే చెప్పడం ప్రాక్టికల్ ఫిలాసఫీ అన్నారు. అబ్బా, ఎంత సూక్ష్మంగా చెప్పారు చూడండి. ఏమిటండి? చేసిందే చెప్పడం. మీరు వంట చేయడం వచ్చింది, వంట చేయడం ఎలా వచ్చి చెప్పగలరు. ఆసనాలు వేయడం వచ్చింది, ఆసనాలు ఎలా వేయడం చెప్పడం. ప్రాణాయామం చెప్పడం వచ్చింది, అది ఇలా ఏదైతే మీరు చేశారో, అనుభూతి చెందారో, అనుభవించారో అదే ప్రాక్టికల్ ఫిలాసఫీ అంటే. మరి దీని విరుద్ధంగా ఉండేది, భిన్నంగా ఉండేది, విరుద్ధం అనుకోకండి, భిన్నంగా ఉండేది ఏమిటి? స్పెక్యులేటివ్ ఫిలాసఫీ అంటే ఊహాగానాల బేస్గా. వారు కొంత చదివారండి, వారు కొంత తెలుసుకున్నారు. తెలియని విషయాల్లో ఏం చేశారు? ఊహాగానం. ఇంకొకటి చెప్తానండి, ఈ ఊహాగానాలను ఎందుకు ప్రమాణంగా తీసుకున్నారో చెప్తాను. పతంజలి యోగ సూత్రాలు వేదాల కన్నా ఆ దరిదాపుల్లో వచ్చినవని, యోగా కూడా అప్పటిదే.
అందులో ఒక సూత్రం ఉంది. దేన్ని ప్రమాణంగా తీసుకోవాలట? ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణాన్ని అని చెప్తారు. అంటే ఏమిటి? ప్రత్యక్షంగా కళ్ళ ద్వారా చూసింది, ప్రత్యక్షంగా స్మెల్ చేసింది, ప్రత్యక్షంగా దర్శించుకున్నది, ప్రత్యక్షంగా టేస్ట్ చేసింది ఏదైతే ఉంటుందో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏ ప్రమాణ, సత్యం అది. సరే, ఇది బాగానే ఉందండి. ఈ ప్రత్యక్షంగా చూసింది కానీ ఎండమావులు ఉంటాయి, ప్రత్యేకంగా చూస్తాం, అయినా ఎండమావులో నీళ్ళు దొరకవు, అందులోనే లోపం ఉంది. రెండవది ఏమిటి? అనుమాన. ఎక్కడైతే పొగ వస్తుంది అనుకుంటున్నాం, దేర్ ఇస్ ఎ స్మోక్, దే అసెస్ దట్ దేర్ షుడ్ బి ఫైర్, బట్ దేర్ ఇస్ సో మెనీ ఇన్సిడెంట్స్ వేర్ దేర్ ఇస్ నో ఫైర్ బట్ స్మోక్ కమ్స్. భాస్వరాన్ని తీసుకోండి, ఫాస్ఫరస్, దేర్ ఇస్ నో ఫైర్ బట్ స్మోక్ కమ్స్. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చండి మనం. అయితే ఈ అనుమానం అంటే అసెస్మెంట్ ద్వారా చెప్పినవి కూడా ప్రమాణమే అని వాళ్ళు రాసుకున్నారు మొదట్లోనే. ఇప్పుడు కిలో ఉందండి, కిలోలో 1000 గ్రాములు ఉండాలి, అంతేనా? కిలోకి 1000 గ్రాములు ఉండాలండి. 900 గ్రామ్స్ని కిలో అనుకొని వాడు షుగర్ ఇస్తున్నాడు. మనకి ఎంత వస్తుందండి? అమ్మడానికి బిల్లు వస్తుంది. అలాగే ధర్మగ్రంథాల్లో కొన్ని విషయాల్లో, ఈవెన్ ఉపనిషత్తుల్లో, యోగ సూత్రాల్లో అనుమానాన్ని కూడా ప్రమాణంగా తీసుకున్నారు. అంటే దేవుడు ఇలా ఉంటాడు అనుకోవచ్చట. ఒక పెద్ద మనిషి చెప్తే దేవుడు అయిపోతాడట. ఎక్కడైతే స్టాండర్డే బాగలేదో, ఇన్స్ట్రుమెంటే బాగలేదో, మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంటే బాగలేదో, దాని ద్వారా వచ్చే సిద్ధాంతాలు కూడా అలాగే ఉంటాయని మనం తెలుసుకోవాలి. దీని ద్వారా మనకి ఇంతవరకు తెలిసింది ఏమిటంటే, ఇంతవరకు చెప్పిన సిద్ధాంతాల్లో కొంత నిజం ఉన్నా చాలా లోపాలున్నాయి. వాటిని ఊహాగానాల ద్వారా చెప్పారు, అందుకే వాటిని స్పెక్యులేటివ్ ఫిలాసఫీస్ అన్నారు. గురు విశ్వస్ఫూర్తి గారు చెప్పే సిద్ధాంతాలు కానీ వివరణలు కానీ ప్రత్యక్షంగా వారు 27వ జ్ఞానేంద్రియం వరకు 10th డైమెన్షన్ వరకు డెవలప్ అయ్యి సత్యాలను గ్రహించి అనుభూతి చెంది అనుభవించి చెప్తి విశదీకరిస్తున్న విషయాలని మనకు అర్థం కావాలి. అందుకని చేసిందే చెప్పడం అన్నాను కదా, వారు చేశారు, చవి చూశారు, అనుభూతి చెందారు, అందుకని అలా జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా వివరణ ఇస్తానండి. సృష్టి ఆరంభం, స్వర్గ నరకాల గురించే కాదు వారు వివరణ ఇచ్చింది. ఆ తర్వాత జన్మ పునర్జన్మ గురించి కూడా చాలా చక్కగా చెప్పారండి. అనేక గ్రంథాల్లో చెప్పారు. ఇది నాది 1000వ జన్మ అండి, దీనికి కారణం 999, దానికి కారణం 998 అయితే 1వ జన్మ కారణం ఏమిటో తెలుసుకోమన్నారు గురు విశ్వస్ఫూర్తి గారు. అప్పుడు మీకు తెలుస్తుంది జన్మ అనేది ఉంటుందా లేదో అనేది. ఇలా వారు తార్కికంగా, సైంటిఫిక్గా, రేషనల్గా చెప్తారు, హేతుబద్ధంగా చెప్తారన్నమాట. అందుకని అసలు ఉంటే కదా మొదటి జన్మ కారణం అనేది ఉంటే కదా, దానికి ఎక్కడ జవాబు లేదన్నమాట. అలా వారు దర్శనం చేసుకొని మనకు మన భాషలో చెప్తారు. వారు 27వ జ్ఞానేంద్రియంలో 10th డైమెన్షన్లో ఉండి అర్థం చేసుకున్న విషయాలను మనకు జ్ఞానేంద్రియాల్లో అర్థమయ్యేట్టుగా చెప్తున్నారు వారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్, దట్ ఈస్ ద సింప్లిసిటీ. దట్స్ వై వి కాల్ హిమ్ యాజ్ సైంటిఫిక్ సెయింట్. జన్మ పునర్జన్మలే కాకుండా ఆ తర్వాత మరణానంతర మోక్షం, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పజల్ ఫర్ ఎవ్రీబడి. ఆ స్వామీజీ కథ చెప్పాను చూడండి. ఏ కథ చెప్పానండి? ఈ జన్మలో మాత్రం స్వామీజీ గారు ఏం చేయలేరు, అందరిని ఎలా మోసం చేస్తున్నారు చూడండి. వచ్చే జన్మను మాత్రం బాగా చేయించగలరు, అందుకని అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన స్వామీజీలు కూడా ఎవరైతే పుస్తకాలు రాశారో, వీళ్ళంతా చేశారో, ఈ జన్మను వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు మరణానంతర మోక్షం రావాలంటే ఇలా చేయండి. గురుగారు ఏమంటారు? మరణానంతర మోక్షం అనేది ఏముండదు. ఒక చెట్టు చనిపోయిందండి, దానికి ఏం మోక్షం ఉంటుంది? జస్ట్ యు ఆర్ వన్ ఆఫ్ ది స్పేసీస్ ఇన్ దిస్ యూనివర్స్. ఒక జీవరాశుల్లో ఒక జీవి మీరు, అంతే, అంతకన్నా ఏం లేదు. ప్రకృతి ప్రాయంగా అలా జరిగిపోయింది, అంతకన్నా ఏం జరగలేదు అక్కడ. దానికి ఏదో అన్ని మన రూపకల్పనలు చేసుకొని అదని ఇదని మనిషి జన్మ మహోన్నతమైనదని 84 లక్షల జీవరాశుల ద్వారా జన్మించి మనిషి జన్మ వచ్చిందని ఏదో చెప్తుంటారు. చక్కగా వివరించారు దీన్ని గురు విశ్వస్ఫూర్తి గారు. ఎంత సత్యం ఉందో ఎంత అసత్యం ఉందో చక్కగా వారి గ్రంథాల్లో వివరిస్తారు. అందుకని మరణానంతర మోక్షం కాదండి, ధ్యాన మనోప్రస్థానం ద్వారా చెప్పే సాధన ఏదైతే ఉందో, ఈ ప్రస్థాన సాధన ఏదైతే ఉందో, దీని ద్వారా చేశామో కృషి యొక్క తీవ్రత దానికి ఇచ్చే సమయాన్ని బట్టి ఉంటుంది. జీవాత్మను, మీలో ఉన్న జీవాత్మను పరమాత్మ వరకు ప్రస్థానించవచ్చు, జీవన్ముక్తులైపోవచ్చని గురు విశ్వస్ఫూర్తి గారు చెప్తారంటే
బ్రతికుండగానే మోక్షం యొక్క అనుభవాన్ని పొంది మళ్ళీ కిందికి వచ్చి ఫిజికల్ లైఫ్, భౌతిక జీవితాన్ని సమర్థవంతంగా గడపవచ్చు అని చెప్తారు వారు. ఈ సాధనంతా ఎందుకండి? భౌతిక జీవితాన్ని సమర్థవంతంగా గడపడం. మీరే బతకడం కాదు, మీ ఫ్యామిలీ కాదు, మొత్తం ప్రపంచం ఒక ఆత్మీయత సమాజాన్ని సృష్టించుకోవాలని వారి ఆ ఆకాంక్షతోనే వారు ఇదంతా ప్రచారం చేస్తున్నారు. ఇంత పెద్ద సాధన చేశారన్నమాట. ఒకసారి అడిగామండి, గురువుగారు వారి బర్త్డే రోజున ఒక 10th క్లాస్ చదివే అబ్బాయిలో వచ్చారు అక్కడ నాగ్పూర్లో. గురుగారు, మీరు ఇంత గొప్పవారు అయ్యారు కదా, ఏ సాధన చేశారండి అని అడిగాను. తెలుగు అబ్బాయిలోనే వచ్చారు. ఏం లేదు ప్రతాప్, ఇదే ఆసన ప్రాణాయామం అంతే చేశాను. నేను చేసిందే చెప్తున్నాను, వేరేది ఏమీ కాదు. చూడండి, ప్రాక్టికల్ ఫిలాసఫీ ఏంటది? నేను చేసిందే చెప్తాను, అనుభవించిందే చెప్తున్నాను, చూసిందే చెప్తున్నాను. ఊహాగానాలు ఇందులో ఏమీ లేదు. కానీ అన్నారు. అప్పుడు కానీ అంటే ఏం చెప్తారు అనుకున్నాను. రోజుకు 16 గంటలు చేసేదన్నారు. ఏంటంటే రోజు 16 గంటలు చేసేది సాధన. వారు 8 ఏళ్ళ కుర్రాడు వెళ్ళి దండకారణ్యంలో చేసేవారండి. మరి మనం 16 నిమిషాలు కూడా చేసి ఏమంటున్నాం? నాకు అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అంటున్నాం. నాకు సిద్ధులు రావట్లేదు, ఇవేమి అనుభూతులు రావట్లేదు అని అంటున్నాం. ఆ తర్వాత వారు ఇచ్చిన వివరణ ఎలా ఉంటుందంటే, విషయం ఏంటంటే, మరణానంతర మోక్షం కాదు, జీవన్ముక్తులు అవ్వాలి. జీవితంలోనే చేయొచ్చు, చనిపోక ముందే అవుతుంది. చనిపోయిన తర్వాత ఏం ఉండదు. ఈ పంచభూతాల్లో శరీరం కలిసిపోతుంది, మనలో ఉన్న జీవాత్మ ప్రకృతి ఆత్మలో కలిసిపోతుందని వివరిస్తారు వారు. ఆ తర్వాత చెప్పింది వారు మిథ్యామాయ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వీరెవరో మధ్యలో వచ్చిన ఆచార్యులు గారు సృష్టించారు. అర్థంగా అంది, లేని దాన్ని చూడడం, ఉన్నదాన్ని కరెక్ట్ కాదనుకోవడం. ఎక్కడైతే ఇగ్నోరెన్స్ ఉంటుందో, అజ్ఞానం ఉంటుందో, ఇలాంటి కథలన్నీ, కాల్పనిక కథలన్నీ పుట్టించారు. అలాంటిది ఏమీ లేదు. మీకు జ్ఞానం పెరిగిన కొద్దీ ఇవి మిథ్యామాయాల నుంచి బయటకు పోతారు, ఇవి అసలు ఉండవని గురు విశ్వస్పూర్తి గారు చెప్తారన్నమాట. ఆ తర్వాత వారు చెప్పింది మనసు గురించిన అవగాహన. ఇదైతే చాలా లెక్చర్లో విన్నాం. మనసు అనేది ఉండదు, మనసు తయారవుతుంది, మనసు గురించి అనేక అపోహలు ఉన్నాయి, అతివేగవంతమైందని. ఆ విషయాలన్నీ మనం ఇక్కడ వివరంగా చెప్పట్లేదు. కానీ మనసు గురించిన పరిపూర్ణమైన నిర్వచనం ఇస్తూ దాని గురించిన తప్పుడు అవగాహనలు ఇచ్చారు వారు. ఆ తర్వాత ఇచ్చింది మతము, దేవుడు, మానవుడు, దాని గురించి మాట్లాడడం. ప్రాణశక్తి ఎలాగైతే మనసు అనేది పర్మనెంట్గా ఉండదో, ప్రాణశక్తి కూడా ఉండదు. అది జీవశక్తి. గాలి, నీరు, ఆహారం, ఈ 4 ఇంగ్రీడియంట్స్తో తయారవుతుంది. జీవశక్తి అనేది జీవాత్మ నుంచి బయలుదేరుతుంది, ట్రాన్స్మిట్ అవుతుందని వారు చెప్పారు. ఇలా వారు 9 ఐటమ్స్, నేను గ్రహించింది 9 ఐటమ్స్. తర్వాత జీవాత్మ, ఆత్మ, పరమాత్మ గురించి కూడా చెప్పాను నేను. ఇలా 9 ఐటమ్స్ గురించి వారు కొంత వివరణ ఇచ్చారు. ప్రాక్టికల్ ఫిలాసఫీ ఆధారంగా వారి అనుభూతి అనేకం ఇచ్చారు. నేను ఐడెంటిఫై చేసిన 9 ఐటమ్స్ అండి. ప్రస్థాన సాధన పుస్తకంలో కూడా వచ్చింది. అది స్ఫూర్తి సాధన పుస్తకంలో వచ్చింది. ఇలాంటి ప్రాక్టికల్ ఫిలాసఫీని అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు మన గురుతర బాధ్యత ఏమిటి, మన బిగ్గెస్ట్ బాధ్యత ఏమిటి? ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీ ద్వారా అపోహలు తగ్గిపోయింది, మూఢత్వం, మూర్ఖత్వం అన్నీ పోయినాయి. ఇది సాధన చేయడానికి ఒక మంచి బేస్ని తయారు చేస్తుంది, తప్పుడు అవగాహనలు తీసేసింది. ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీని ఆచరణలో పెడుతూ, దాన్ని ఒప్పుకుంటూ, దాన్ని ఆచరణలో పెడుతూ, గురు విశ్వస్ఫూర్తి గారి ధ్యేయమైన ఆత్మీయతా సమాజాన్ని స్థాపించడం గురు విశ్వస్ఫూర్తి గారి శిష్యుల యొక్క ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. ఈ స్పెక్యులేటివ్ ఫిలాసఫీలన్నీ ఏం చేస్తున్నాయండి? ఆ సిద్ధాంతాలన్నీ తప్పు దారి పట్టిస్తున్నాయి, ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. టెంపరీ పబ్బం గడుపుకుంటున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇందులో అది కాదు. మానవాళిలో గురువుగారి ముఖ్య ఉద్దేశం, వారు ఏమీ అడగట్లేదు, గురుదక్షిణ కూడా అడగట్లేదు. ఈ మొత్తం ప్రపంచంలో ఆత్మీయత సమాజ స్థాపన చేయమంటున్నారు. ఈ ఆత్మీయత సమాజ స్థాపన సరి అయిన అవగాహనతో, ప్రాక్టికల్ ఫిలాసఫీలో చెప్పిన అవగాహనతో మనం సాధన చేస్తే ఆత్మీయత సమాజ స్థాపన చాలా సులభం అవుతుంది. ఇలాంటి ప్రాక్టికల్ ఫిలాసఫీ చెప్పిన పూర్ణ గురుదేవులు, ఆధ్యాత్మిక విశ్వగురువు, వైజ్ఞానిక ఋషి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గారికి పాదపద్మలు ప్రణామాలు చేస్తున్నాం. మనందరం కలిసి ఆత్మీయతా సమాజ స్థాపనకు సాధన చేద్దాం. జై శ్రీ గురుదేవ్.
జై శ్రీ గురుదేవ్. ప్రాక్టికల్ ఫిలాసఫీకి జై. స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం, స్ఫూర్తి.